ఆల్మోస్ట్ మనం ఒక పక్కన ఉంటే ఒక మనిషి మనకి ఫస్ట్ తెలిసిన పక్కన ఉంటే మన వర్క్ కూడా వీళ్ళు మంచి బెటర్ వే అలాగే మనకి తెలియాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైఫ్ సేవింగ్ చేస్తుంది అలా ఫస్ట్ ఎయిడ్ అనేది అది ఒకటే కాకుండా ఇంకా దీంట్లో చాలా అడ్వాంటేజ్ ఏంటంటే సివియారిటీ తగ్గిస్తుంది. సో ఎన్ని సివియర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటే సివియారిటీ తగ్గిస్తుంది ఫస్ట్ ఎయిడ్. సో అందుకని మన కంపెనీ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం అందరూ కలిసి. సో కొంచెం ఫస్ట్ ఎయిడ్ మీరు బేసిక్ టెక్నిక్స్ కొంచెం నేర్చుకోండి అందరూ. దిస్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సార్ వన్ మోర్ రిక్వెస్ట్ ఐ హ్యావ్ సార్. సో వీఆర్ కాలింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. సో వాళ్ళ సంబంధించిన టెక్నిక్స్ ప్లీజ్ ఫస్ట్ ఎయిడ్. సో నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ విజయవాసన్ సెషన్. ఆల్మోస్ట్ మనం ఒక పక్కన ఉంటే ఒక మనిషి మనకి ఫస్ట్ తెలిసిన పక్కన ఉంటే మన వర్క్ కూడా వీళ్ళు మంచి బెటర్ వే అలాగే మనకి తెలియాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైఫ్ సేవింగ్ చేస్తుంది అలా ఫస్ట్ ఎయిడ్ అనేది అది ఒకటే కాకుండా ఇంకా దీంట్లో చాలా అడ్వాంటేజ్ ఏంటంటే సివియారిటీ తగ్గిస్తుంది. సో ఎన్ని సివియర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటే సివియారిటీ తగ్గిస్తుంది ఫస్ట్ ఎయిడ్. సో అందుకని మన కంపెనీ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం అందరూ కలిసి. సో కొంచెం ఫస్ట్ ఎయిడ్ మీరు బేసిక్ టెక్నిక్స్ కొంచెం నేర్చుకోండి అందరూ. దిస్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సార్ వన్ మోర్ రిక్వెస్ట్ ఐ హ్యావ్ సార్. సో వీఆర్ కాలింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. సో వాళ్ళ సంబంధించిన టెక్నిక్స్ ప్లీజ్ ఫస్ట్ ఎయిడ్. సో నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ విజయవాసన్ సెషన్. ఇది ముఖ్య ఉద్దేశం ह्यूमन लाइफ कापाडने, लोगों का जान बचाने के लिए ये ऑर्गेनाइजेशन है. इसका प्रेसिडेंट जो है प्रेसिडेंट ऑफ इंडिया दिल्ली में रहते. जो प्रेसिडेंट ऑफ इंडिया जो है वो नेशनल प्रेसिडेंट है. उसके बाद गवर्नर ऑफ स्टेट का प्रेसिडेंट है. उसके बाद कलेक्टर ऑफ द डिस्ट्रिक्ट प्रेसिडेंट. ये ऑफिशियल है और साथ साथ कॉन्स्टिट्यूशनल पावर्स भी है इसके. सो रेड क्रॉस सोसाइटी स्पेसिफिकली पहले जो लोगों को बचाने के लिए आए तो बाद में सोशल सर्विस యాక్టివిటీస్ అంటే సోషల్గా సఫర్ అయ్యే ఫ్లడ్స్ కానీ డిజాస్టర్స్ కానీ కొలాప్సెస్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి ఏది జరిగినా ఎనీ యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ముఖ్యంగా మనుషులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడే సంస్థ ఈ రెడ్ క్రాస్ సొసైటీ. సో అందులో పార్ట్గా మేము ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ప్రపంచమంతా ఈ ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ ప్రోగ్రామ్ అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండు కలిపి ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మీ పవర్ గ్రిడ్ रेड क्रॉस सोसाइटी अभी एंदू फॉर्म अయిందంటే जब फर्स्ट वर्ल्ड वॉर सेकेंड वर्ल्ड वॉर हुआ वो टाइम पे लोगों को बचाने के लिए అంటే యుద్ధంలో మనుషుల్ని కాపాడడానికి ఫస్ట్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఫామ్ అయింది. ప్లీజ్ కీప్ సైలెన్స్. ఐ హావ్ స్టార్టెడ్ మై సెషన్. గో దట్ సైడ్. और चेयर्स तो डालो ना. कॉलेज में मैं रेड क्रॉस सोसाइटी के एक वॉलंटियर हूँ. रेड क्रॉस सोसाइटी गुరించి ఎవరికైనా తెలుసా? ఎంతమంది తెలుసు రెడ్ క్రాస్? ఎవరికైనా ట్రైనింగ్ అయిందా ఆల్రెడీ? ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కానీ లేదా సిపిఆర్ ట్రైనింగ్ కానీ ఎవరికైనా తీసుకున్నారా? ఎప్పటి వరకు మీరు తీసుకున్నారా? ఎన్నిసార్లు తీసుకున్నారా? వన్ టైం ఫుల్లీ ట్రైన్. आप दोनों फुली ट्रेन और ट्रेन है तो लड़के जानते हैं. ठीक है. रेड क्रॉस सोसाइटी जो है अंदर की हिंदी वస్తుంది కొంతమంది తెలుగు రాదు కాబట్టి మీరేం చెప్తారు నేను చెప్పాలా. ఆల్మోస్ట్ మనం ఒక పక్కన ఉంటే ఒక మనిషి మనకి ఫస్ట్ తెలిసిన పక్కన ఉంటే మన వర్క్ కూడా వీళ్ళు మంచి బెటర్ వే అలాగే మనకి తెలియాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైఫ్ సేవింగ్ చేస్తుంది అలా ఫస్ట్ ఎయిడ్ అనేది అది ఒకటే కాకుండా ఇంకా దీంట్లో చాలా అడ్వాంటేజ్ ఏంటంటే సివియారిటీ తగ్గిస్తుంది. సో ఎన్ని సివియర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటే సివియారిటీ తగ్గిస్తుంది ఫస్ట్ ఎయిడ్. సో అందుకని మన కంపెనీ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం అందరూ కలిసి. సో
కొంచెం ఫస్ట్ ఎయిడ్ మీరు బేసిక్ టెక్నిక్స్ కొంచెం నేర్చుకోండి అందరూ. దిస్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సార్ వన్ మోర్ రిక్వెస్ట్ ఐ హావ్ సార్. సో వీఆర్ కాలింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. సో వాళ్ళ సంబంధించిన టెక్నిక్స్ ప్లీజ్ చెప్పండి ఫస్ట్ ఎయిడ్. సో నమ్మ రిక్వెస్ట్ శ్రీ విజయవాస సెషన్. మనం ఒక పక్కన ఉంటే ఒక మంచి మనకి ఫస్ట్ తెలిసిన పక్కన ఉంటే మన వర్క్ కూడా వీళ్ళు నేను మంచి బెటర్ వే అలాగే మనకి తెలియాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైఫ్ సేవింగ్ చేస్తుంది ఎలా ఫస్ట్ ఎయిడ్ అనేది. అది ఒకటే కాకుండా ఇంకా దీంట్లో చాలా అడ్వాంటేజ్ ఏంటంటే సివియారిటీ తగ్గిస్తుంది. సో ఎన్ని సివియర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటే సివియారిటీ తగ్గిస్తుంది ఫస్ట్ ఎయిడ్. సో అందుకని మన కంపెనీ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం అందరూ కలిసి. సో కొంచెం ఫస్ట్ ఎయిడ్ మీరు బేసిక్ టెక్నిక్స్ కొంచెం నేర్చుకోండి అందరూ. దిస్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సార్ వన్ మోర్ రిక్వెస్ట్ ఐ హావ్ సార్. సో వీఆర్ కాలింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. సో వాళ్ళ సంబంధించిన టెక్నిక్స్ ప్లీజ్ చెప్పండి ఫస్ట్ ఎయిడ్. సో నమ్మ రిక్వెస్ట్ శ్రీ విజయవాస सेशन. कॉलेज में मैं रेड क्रॉस सोसाइटी के एक वॉलंटियर हूँ. रेड क्रॉस सोसाइटी గురించి ఎవరికైనా తెలుసా? ఒకటి ఎంతమంది తెలుసు రెడ్ క్రాస్? ఎవరికైనా ట్రైనింగ్ అయిందా ఆల్రెడీ? ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కానీ లేదా సిపిఆర్ ట్రైనింగ్ కానీ ఎవరికైనా తీసుకున్నారా? ఎప్పుడు మీరు తీసుకున్నారా? ఎన్నిసార్లు తీసుకున్నారా? వన్ టైం ఫుల్లీ ట్రైనింగ్. आप दोनों फुली ट्रेन आप ट्रेन है तो लड़के जानते हैं रेड क्रॉस सोसाइटी जो है इसका अंदर की हिंदी और तो मन తెలుగు రాదు కాబట్టి మీరే చెప్పాలా. रेड क्रॉस सोसाइटी అన్నది ఎందుకు ఫామ్ అయిందంటే जब फर्स्ट वर्ल्ड वॉर सेकंड वर्ल्ड वॉर हुआ वो टाइम पे लोगों को बचाने के लिए అంటే యుద్ధంలో మనుషుల్ని కాపాడడానికి ఫస్ట్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఫామ్ అయింది. ప్లీజ్ కీప్ సైలెన్స్. ఐ స్టార్టెడ్ మై సెషన్. గో దట్ సైడ్. और చైర్స్ దాంట్లో ఇది ముఖ్య ఉద్దేశం హ్యూమన్ లైఫ్ని కాపాడడానికి, लोगों का जान बचाने के लिए ये ऑर्गेनाइजेशन है. इसका प्रेसिडेंट जो है प्रेसिडेंट ऑफ इंडिया दिल्ली में रहते. जो प्रेसिडेंट ऑफ इंडिया जो है वो नेशनल प्रेसिडेंट है. उसके बाद गवर्नर ऑफ स्टेट का प्रेसिडेंट है. उसके बाद कलेक्टर ऑफ द डिस्ट्रिक्ट प्रेसिडेंट. ये ऑफिशियल है और साथ साथ कॉन्स्टिट्यूशनल पावर्स भी है इसके. सो रेड क्रॉस सोसाइटी स्पेसिफिकली पहले जो लोगों को बचाने के लिए आए तो बाद में सोशल सर्विस యాక్టివిటీస్ అంటే సోషల్గా సఫర్ అయ్యే ఫ్లడ్స్ కానీ డిజాస్టర్స్ కానీ కొలాప్సెస్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి ఏది జరిగినా ఎనీ యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ముఖ్యంగా మనుషులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడే సంస్థ ఈ రెడ్ క్రాస్ సొసైటీ. సో అందులో పార్ట్గా మేము ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ప్రపంచమంతా ఈ ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ ప్రోగ్రామ్ అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రాము అలాగే ట్రైనింగ్ ప్రోగ్రాము రెండు కలిపి ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మీ పవర్ గ్రిడ్